హై టు ఆల్. ఫోటోషాప్లో మనము బిగినర్స్కి కావాల్సిన యొక్క టెస్ట్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం చూసుకుందాం. మొదట మీరు ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని దాని యొక్క హైట్ విడ్త్ రెజల్యూషన్ ఇచ్చి ఈ విధంగా డాక్యుమెంట్ తీసుకున్నట్లయితే దాని తర్వాత వచ్చేసి మనము టెస్ట్ దాని యొక్క షార్ట్ కట్ వచ్చేసి టీ అండి. ఇక్కడ మీరు ఏదైతే చార్జ్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన యొక్క టెస్ట్ని టైప్ చేయండి. అండ్ దీని యొక్క ఫాంట్ సైజ్ పెంచుకోవాలంటే Ctrl+A అని సెలెక్షన్ చేసి Ctrl+Shift+greater than ద్వారా మన యొక్క సైజుని పెంచుకోవచ్చు. లేదంటే Ctrl+Shift<< ద్వారా ఫాంట్ సైజ్ అనేది పెంచుకోవడం అనేది చేయొచ్చు అనమాట. ఈ రీతిగా చేసిన దాని తర్వాత నాకు ఇక ఫాంట్ నచ్చలేదు అనుకుంటే మీకు నచ్చిన యొక్క ఫాంట్ని మీరు మార్చేసుకోవచ్చు అనమాట. ఉదాహరణకు నేను ఇక్కడ ఏరియల్ అనేది టైప్ చేశాను అండ్ ఇది ఈ రకంగా రావడం జరుగుతుంది. కాస్త లావుగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి బ్లాక్ అనేది ఉపయోగించేస్తున్నాను. ఈ రీతిగా ఆ యొక్క టెస్ట్ అనేది టైప్ చేయడం జరిగింది అనమాట. ఫైన్. అండ్ ఈ విధంగా తీసుకున్న దాని తర్వాత దీనికి నేను ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఈ లేయర్స్ ప్యానల్స్లోకి వెళ్ళి దీని మీద రైట్ క్లిక్ కానీ లేదంటే లెఫ్ట్ డబుల్ క్లిక్ కానీ మౌస్ ద్వారా మీరు ఉపయోగించినట్లయితే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ బ్లెండింగ్ ఆప్షన్స్లో మనకు లేయర్ స్టైల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మీకు ఈ నచ్చిన యొక్క స్టైల్స్ ఏవైనా మీరు ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి నేను గ్రేడియంట్ ఓవర్లే అనేది ఉపయోగించాను. గ్రేడియంట్ ఓవర్లే అంటే ఏంటిదంటే ఒక కలర్ కంటే మనకు 2-3 ఇంకా ఎక్కువగా కలర్స్ కావాలనుకుంటే ఈ రకంగా గ్రేడియంట్ ఓవర్లే అనేది మనం ఉపయోగించుకోవచ్చు. దీంట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒపాసిటీ ఎంత ఉండాలి, గ్రేడియంట్ కలర్స్ ఏమేమి ఉండాలి అని దాన్ని బట్టి కూడా మనం మార్చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను అది ఉపయోగించినట్లయితే ఇక్కడ నాకు బ్లాక్ అండ్ ఇక్కడ వైట్ అనేది కనిపిస్తుంది. ఈ కలర్స్ నాకు నచ్చలేదంటే దీని మీద మీరు డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకు కలర్ అనేది ఏది కావాలంటే ఆ యొక్క కలర్ని మనము సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఈ కలర్ అనేది ఉపయోగించాను అండ్ దీని తర్వాత దీన్ని క్లిక్ చేసేసి దీన్ని కూడా నేను ఏం చేస్తుంటే దానికి లైట్ కలర్ అనేది ఉపయోగిస్తున్నాను అనమాట. ఎంత లైట్ కలర్ తీసుకుంటే అంత బాగుంటుందండి, ఎందుకంటే పైన లైట్ కింద డార్క్ అనేది ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. అండ్ ఓకే చేశాను. ఓకే చేసిన దాని తర్వాత ఇంకా మనకు మిడిల్లో ఇంకా ఏమైనా కావాలంటే ఈ రకంగా మనకు కలర్స్ కావాలన్న దాన్ని బట్టి ఇట్లా క్లిక్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే దాన్ని జస్ట్ సెలెక్షన్ చేసి డ్రాగ్ చేస్తే మనకు అది వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఇది నచ్చిందంటే ఓకే చేసేయండి. అండ్ దాని తర్వాత మిగతా ఎఫెక్ట్స్ కూడా నాకు కావాలి కాబట్టి డ్రాప్ షాడో క్లిక్ చేసి ఈ విధంగా మనకు షాడో అనేది రావడం జరుగుతుంది. దాని యొక్క ఒపాసిటీ ఎంత కావాలంటే అంత థిక్నెస్ అని మనం పెంచేసుకోవచ్చు అనమాట. అండ్ డిస్టెన్స్ కానీ స్ప్రెడ్ సైజ్ ఎంత కావాలంటే అంత మనము ఉపయోగించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్నర్ షాడో కూడా మీకు నచ్చిన యొక్క సెట్టింగ్స్ని మీరు ఇక్కడ మార్చేసుకోవచ్చు. ఒపాసిటీ ఎంత ఉండాలి, డిస్టెన్స్ కానీ చోక్ ఎంత కావాలంటే అంత ఆ రకంగా సెట్టింగ్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్నర్ గ్లో యూస్ చేస్తున్నాను అండ్ బెవెల్ అండ్ ఎంబెస్ అండ్ కాంచోర్ కూడా ఈ రకంగా ఉపయోగించడం జరుగుతుంది అనమాట. వీటి యొక్క సెట్టింగ్స్ మీరు ఏదైనా మార్చుకోవాలనుకుంటే కూడా మార్చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఇవి మాత్రం పెట్టేసి ఓకే చేశాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చిన దాని తర్వాత ఏదైనా చేంజెస్ చేసుకోవాలని దాన్ని బట్టి మనం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ లేయర్ని సెలెక్షన్ చేసి ఒక ఎంటీ న్యూ లేయర్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కోసం కాబట్టి ఇక్కడ నేను కలర్ ఫిల్ చేయాలనుకుంటున్నాను. సింగిల్ కలర్ అంటే మీరు సింగిల్ కలర్ ఉపయోగించుకోవచ్చు. లేదు నేను గ్రేడియంట్ ఉపయోగించుకోవాలంటే కీబోర్డ్లో G అని క్లిక్ చేసిన లేదంటే ఇక్కడ టూల్స్లో ఇది క్లిక్ చేసినా కూడా మనకు గ్రేడియంట్ అనేది ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇందులో కూడా మనము ఏదైనా కలర్స్ మార్చుకోవాలంటే ఆ రీతిగా మనం కలర్స్ అనేది మార్చేసుకోవచ్చు. అండ్ మీకు స్టైల్స్లో లీనియర్ టైప్ కావాలన్నా లేకపోతే రేడియల్ కావాలన్నా ఏది కావాలంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి అయితే నేను రేడియల్ గ్రేడియంట్ అనేది ఉపయోగిస్తున్నాను. షిఫ్ట్ పట్టుకుని ఇలా ట్రాక్ చేస్తాను అనమాట. ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. లేదు ఇంకా కొద్దిగా లాంగ్గా ప్రెస్ చేస్తే మనకు లైట్ పార్ట్ ఎక్కువగా వచ్చేస్తుంది, డార్క్ పార్ట్ లైట్గా రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా చేసిన దాని తర్వాత నేను టెస్ట్ మార్చుకోవాలనుకుంటే టెస్ట్ని సెలెక్షన్ చేసి మళ్ళీ ఫాంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన యొక్క ఫాంట్ని మీరు ఇక్కడ ఉపయోగించుకోవచ్చు అనమాట. పలానా ఫాంట్ మీకు నచ్చింది అంటే ఆ యొక్క ఫాంట్ని మీరు కొనసాగించుకోవచ్చు అనమాట. ఉదాహరణకి ఈ యొక్క ఫాంట్ నేను తీసుకోవాలనుకుంటున్నా. బెర్లిన్ సాన్స్ అనేది తీసుకున్నాను. ఈ యొక్క ఫాంట్ నచ్చింది అంటే దీన్ని కంటిన్యూషన్ చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క కలర్ నాకు నచ్చలేదు అనుకుంటే ఇప్పుడు దీన్ని మళ్ళీ డబుల్ క్లిక్ చేసేసి మౌస్ ద్వారా ఇక్కడ మనము గ్రేడియంట్ ఓవర్లోకి వెళ్ళి ఈ యొక్క గ్రేడియంట్ని క్లిక్ చేసి ఇక్కడ కావాల్సిన కలర్స్ మనకు ఏదైతే కావాలనుకున్నామో ఏదైతే మార్చాలనుకుంటున్నామో ఆ యొక్క కలర్స్ కూడా మనం మార్చేయచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా మనకు కలర్ చేంజెస్ కూడా మనం చేంజ్ చేసేయచ్చు ఈ రీతిగా అండి. నాకు అదే బాగుంది అని అనుకుంటే క్యాన్సిల్ చేయొచ్చు. లేదు నాకు కొద్దిగా బ్లూ కలర్స్లోనే ఉపయోగించుకోవాలనుకుంటున్నా అంటే బ్లూ షేడ్స్ యూస్ చేస్తున్నానండి. అండ్ దీన్ని ఇంకా కాస్త లైట్గా ఉపయోగించేస్తున్నాను అండ్ ఓకే చేశాను. అండ్ ఇన్నర్ గ్లూ అనేది కూడా నేను కాస్త పెంచేస్తున్నాను. ఒపాసిటీ దాని యొక్క చోక్ అండ్ సైజ్ కూడా ఇలా పెంచేసుకోవాలంటే ఈ రకంగా మనకి ఎంత కావాలంటే దాన్ని ఉపయోగించి ఓకే చేసుకున్నట్లయితే మనకు సింపుల్గా ఫోటోషాప్లో టైటిల్ ఎఫెక్ట్స్ అనేది మనం ఈ రీతిగా వేయచ్చు అనమాట. అండ్ దీన్ని సెలెక్షన్ చేసి మనం ఇలా మూవ్ చేసామంటే
లైట్ పార్ట్ కావాలంటే పైకి వస్తుంది, లేదు కిందికి వెళ్ళామంటే మనం ఆల్రెడీ ఇది గ్రేడియంట్ ఓవర్లే ఉపయోగించాం కాబట్టి టెస్ట్ సెలెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ రకంగా వచ్చేస్తుందండి. కిందికి వచ్చామంటే డార్క్లో వచ్చేస్తుంది, పైకి వచ్చేసామంటే లైట్ కలర్లో రావడం జరుగుతుంది. అలా కాకుండా మనం వేరే ఆప్షన్లో క్లిక్ చేసేసి మనం మూవ్ టూల్ ద్వారా దీన్ని మూవ్ చేసామనుకోండి లైట్ రాదు అండ్ దాని తర్వాత డార్క్ కూడా మనకి రాదనమాట. సో ఈ రీతిగా మనకు కిందికి మూవ్మెంట్ చేసినా డార్క్ రాదు, ఎలా అయితే ఉందో అలానే వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి మీకు ఏ రకంగా కావాలనుకుంటే సో ఆ రకంగా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.